హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇప్పుడు మా టాలీవుడ్లో వైరల్ అవుతున్న ఒక వీడియో, రీసెంట్ వీడియో మన ఎన్టీఆర్ గారిది వర్కౌట్ వీడియో. అది వచ్చిన వెంటనే నిజంగా సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా అట్లా షేక్ అయిపోయింది. చాలా లీన్గా, చాలా ఫిజిక్ అయితే చాలా లీన్గా అనిపిస్తుంది, లైక్ బ్రూస్లీ. సో మన ఫ్యాన్స్ సైలెంట్గా ఉంటారు కదా, చూసిన తర్వాత దాని మీద బ్రూస్లీ గారి ఫొటోస్ మాఫింగ్ చేసి చేస్తున్నారు. సో ఆ టైపు ఉంటుందేమో అని చెప్పి డ్రాగన్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసేసి దాని మీద బ్రూస్లీ, టాలీవుడ్ బ్రూస్లీ అని చెప్పి మొత్తం ఒక టైప్ ఆఫ్ ట్రెండ్ కానీ ఒక వైబ్ కానీ సెట్ చేసేసారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే. నిజంగా చూసిన తర్వాత నాకు ఫస్ట్ అది ఏంటి ఎందుకు ఇంత సన్నగా అయిపోతున్నాడు అని కూడా నాకు కూడా ఫస్ట్లో అనిపించింది. జపాన్ సిరీస్, యాక్చువల్గా జపాన్ మన దేవరా ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు నేను అప్పుడు చూసినప్పుడు చాలా లీన్గా ఉన్నారు. అప్పుడు చాలా మంది చూసే ఉంటారు, ఎందుకు ఇట్లా అయిపోయాడు ఎన్టీఆర్ అని అనిపించింది. నేను దానికి సంబంధించిన వీడియో, ఎన్టీఆర్ నీల్కి సంబంధించిన మూవీకి సంబంధించిన ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను బిఫోర్. కావాలంటే మీరు వెళ్ళి చూడండి, అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఈ ఛానల్లోనే ఉంటుంది. అండ్ ఈ విషయానికి వస్తే ఇప్పుడు చూసిన ఎన్టీఆర్కు చాలా అంటే డే బై డే డైలీ తగ్గుతూ వస్తున్నారు. మధ్యలో వార్ 2 చేశారు. వార్ 2కి కూడా ఒక రంగా ఉన్నాడు లీన్గా, అంటే మరీ లీన్ లేడు, ఒక రంగా ఉన్నారు. ఆ సాంగ్లో తప్ప, సలాం అనాలి సలాం అనే సాంగ్లో తప్ప మిగతా మూవీ ఎంతలో కొంచెం బాగానే ఉంటారు. ఈ సలాం అనాలి సాంగ్కి సన్నగా అయిపోయారు. అది లాస్ట్లో షూట్ చేశారు. అప్పటికే ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ గారు చాలా సన్నగా అయిపోయారు. సో ఈ మూవీలో సంథింగ్ డిఫరెంట్గా ఏదో ప్లాన్ చేస్తున్నారని మాత్రం పక్కా తెలుస్తుంది. అది ఏంటన్నది అప్డేట్ ఇంతవరకు ఎటువంటి అప్డేట్ కూడా బయటికి రాకపోవడం మనకు నిజంగా ఒక సస్పెన్స్ లాంటిది క్రియేట్ చేసిందని చెప్పాలి. మనం ఎన్నైనా ఊహించేసుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ బ్రూస్లీ అనొచ్చు, ఒకవేళ బ్రూస్లీ లాగా సినిమా చేస్తున్నాడేమో, బ్రూస్లీ లాంటి మూవీ ఏమో, బ్రూస్లీ లాగా బాడీ బిల్డ్ చేస్తున్నారేమో, సో ఆ టైప్ ఆఫ్ జోనర్ ఏమో, యాక్షన్ ఫిల్మ్ ఏమో కంప్లీట్గా బ్రూస్లీ లాగా. సో ఇలాంటివి రకరకాలుగా ఒక వినిపిస్తున్నాయి మాటలు, ఫ్యాన్స్ నుంచి కావచ్చు, బయట టాక్ కావచ్చు. బట్ ఇదైతే ఏది ఏమైనా మనం ఎన్ననుకున్నా కూడా సినిమా గురించి వాళ్ళకంతకు వాళ్ళు అప్డేట్ ఇవ్వాల్సిందే తప్ప మనంతకు మనం ఎన్ననుకున్నా అవ్వవు. సో మూవీ గురించి అఫీషియల్ అప్డేట్ దసరాకు రాబోతుంది అని చెప్పి మనం ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి దానికి టీం అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. బట్ దసరాకి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం నిజంగా ఆ రోజు దసరా రోజు మాత్రం మొత్తం షేక్ అయిపోద్ది సోషల్ మీడియా. బిఫోర్ దాట్ మన ఓజీతో సినిమా థియేటర్స్ అవన్నీ కూడా కొంచెం షేక్ అవ్వబోతున్నాయి. అవన్నీ పక్కన పెడితే మన జూనియర్ ఎన్టీఆర్ గారి బాడీ మాత్రం చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసినాయి అనమాట. లైక్ కంత్రీలో చూసిన ఎన్టీఆర్ లాగా సన్నగా కనిపిస్తున్నారు, చాలా లీన్గా కనిపిస్తున్నారు. చాలా మంది ఈ మధ్య ట్రోల్ కూడా చేశారు, ఎందుకు ఇలా అయిపోయావు అన్న, ఏంటి ముసలాడలాగా అయిపోయావు, ఇది ఒరిజినల్ ఫేస్ ఎన్టీఆర్ది ట్రోల్ చేశారు, ఇట్లా అయిపోయాడు అట్లా అయిపోయాడు అని చెప్పేసి. బట్ ఇవన్నీ వాళ్ళు చేసేది ఒక మూవీ పర్పస్ గురించి. వాళ్ళు అలా ఎలా అవ్వాలని అనుకోరు. వాళ్ళు మనమే ఇంతలా మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళు హీరోలు అయ్యి ఉండి ఎంత మెయింటైన్ చేస్తారు, అంత ఈజీగా అట్లా గలీజ్గా అయిపోతారా? సో సినిమాకి సంబంధించి వాళ్ళు సినిమాకి ఏ విధంగా ఎఫర్ట్ పెట్టాలో, ఏ విధంగా వాళ్ళని బాడీ కానీ, వాళ్ళ ఫేస్ కానీ, ఎవ్రీథింగ్, వాళ్ళ ఫిజిక్ కావచ్చు, ఎవ్రీథింగ్ సినిమాకి తగినట్టుగా, సినిమాకి అవసరం ఉన్నట్టుగా మార్చుకుంటున్నారు. అలానే తయారైపోయారు ఇప్పుడున్న హీరోలు మాత్రం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏ సినిమాకి ఎట్లా కాన్సెప్టువల్గా ఎలా వెళ్తుందో దానికి తగినట్టుగా వాళ్ళైతే ప్లాన్ చేసుకుంటున్నారు. డైట్ కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, వాళ్ళ బాడీ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి అంతా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. సో అది చూసి మనము ఏదో వీళ్ళు ఇలా అయిపోయారు ఏంటి, వీళ్ళు ఒరిజినల్ ఇదా, రియల్గా వేరే కనిపిస్తారు, సినిమాల్లో వేరే కనిపిస్తారు, రియల్గా ఎట్లా ఉన్నారు అబ్బెచ్చి అని ఇట్లా అనుకుంటున్నారు చాలామంది ట్రోల్ చేయడం. సో అవి మనం ఎంతవరకు కూడా న్యాయం కాదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఆ సినిమా కోసము, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసము. ఆ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉందో అలాగే తీసుకెళ్ళడానికి, అలాగే మనం ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు మార్చుకుంటున్నారు. వాళ్ళు డైట్ అనే ఒక ఒక పదంతో వాళ్ళని వాళ్ళు కంట్రోల్గా ఉంచుకుంటున్నారు. వాళ్ళ బాడీ కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ, ఎవ్రీథింగ్ ఆ సినిమా కోసం, అంటే ఎవ్రీథింగ్ వాళ్ళ సినిమా కోసం పెడుతున్నారు, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసం. కాబట్టి ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమా కోసము ఏదో కొత్తగా ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్ గారు. సో దాని గురించిన ఎన్టీఆర్ గారు చాలా చాలా చేంజెస్ అయితే బాడీలో చేంజ్ చేసుకున్నారు. అది ఏంటన్నది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు, అఫీషియల్గా ఏదైనా వీడియోస్ కానీ రిలీజ్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద అప్డేటే ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఊహించని యాక్షన్ థ్రిల్లర్ ఉండబోతుంది, ఊహించని విధంగా జోనర్లో అయితే ఉండబోతుందేమో అనిపిస్తుంది నాకైతే. సో గాయస్, మీరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా చూసే ఉంటారు కదా, ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, దాని గురించిన ట్రోల్స్ కావచ్చు, దాని గురించిన ప్రశంసలు కావచ్చు, ఏ విధంగా వస్తున్నాయి బయట, మీకేమనిపించింది, మీరేమనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా అనేది కింద కామెంట్లో చెప్పేసండి. దానికి ముందు ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.